హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు నిఫ్టీ 50లో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాము. సేమ్ మనం యాస్టీస్గా 1 మినిట్ క్యాండిల్లో ఎంట్రీ ట్రేడ్ తీసుకున్నాం. 5 మినిట్ క్యాండిల్ని లో ఎగ్జిట్ చేసేసాం విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్. చూసాం మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా ఎస్ఎల్ హిట్ అవుతుందా. యా ఫ్రెండ్స్, మన ట్రేడ్ వచ్చేసి కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఓఐ డేటా. ఇక్కడ చూడండి, మన ఓఐ డేటాలో బయర్స్ ఇంకా యాక్టివేట్లోనే ఉన్నారు. మార్కెట్ మూమెంటం మొత్తం బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. చూద్దాం మన ట్రేడ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే టార్గెట్ హిట్ అవ్వాల్సిందే. ఆల్మోస్ట్ ఆల్ వన్ మినిట్ టైం ఫ్రేమ్లో మాత్రం 9 EMA అండ్ 50 EMAకి బ్రేక్ చేసింది. అలాగే మనకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా 9 EMA అండ్ 50 EMAని బ్రేక్అవుట్ చేయాలి. అప్పటి వరకు అయితే మన టార్గెట్ ఇస్తుంది అనే నమ్మకం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం మన ట్రేడ్ ఎంతవరకు హిట్ అవుతుందో. మ్యాక్సిమం అయితే హిట్ అవ్వాల్సిందే. ఓకే. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 9 EMA అయితే బ్రేక్ చేసింది 5 మినిట్ టైం ఫ్రేమ్లో మాత్రం. చూద్దాం, మనం 5 EMAని కూడా క్లోజ్ చేయాలి. అది క్లోజ్ రేంజ్లోనే వెళ్తుంది. చూద్దాం, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. యా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఓఐ డేటా ఫ్రెండ్స్. చూడండి, మ్యాక్సిమం మనకు 50 EMA క్యాండిల్ కూడా క్లోజ్ చేసేస్తుంది. యా, క్లోజ్ చేసింది ఫ్రెండ్స్, డన్ చేసేసింది. నాకు తెలిసి అయితే ఇప్పుడు మళ్ళీ మొమెంటం 50 EMAకి క్లోజ్ చేస్తుంది కాబట్టి ప్రీమియంలోనే మనకి ఇంకా ఇందులో ఇండెక్స్లో క్లోజ్ అవ్వలేదు. చూద్దాం మన ట్రేడ్ అనేది ఎంతవరకు వెళ్తుందో. మ్యాక్సిమం అయితే ట్రేడ్ టార్గెట్ అయితే మనకి ఇక్కడే డన్ చేసుకోవాలి. ప్రాఫిట్ చాలు అనుకుంటే, లేదు రిస్క్ టు రివార్డ్ రేషియో కంపల్సరీ కావాలంటే మనం ఇంకా 5 మినిట్ లో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇంత వాల్యుబుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్, చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం వేయడానికి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 22,100 దగ్గర మనకి ఇద్దరు లెవెల్లో ఉన్నారు, బయర్స్ అండ్ సెల్లర్స్. అందుకే కాబట్టి మ్యాక్సిమం మనకు 50 EMA దగ్గరే క్లోజ్ ట్రేడ్ డన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్ హిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెయిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ట్రైలింగ్ ఎస్ఎల్ కూడా హిట్ అవుతుంది. హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంది. ఫైనల్లీ గైస్, మనం అనుకునేలాగానే 5 మినిట్స్ క్యాండిల్ని కూడా బ్రేక్ చేసింది.